అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది కదండీ! ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అర్చకులకు, బ్రాహ్మణులకు ఇప్పుడు నేను చెప్పబోయే దానాలు గనక మీరిచ్చినట్టయితే సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధిక మాసంలో అర్చకులకు, బ్రాహ్మణులకు ఇవ్వవలసిన దానాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి నేను చెప్తున్నాననమాట. తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ దానాలు కూడా అందరూ చేయగలిగేవిగానే ఉంటాయండి. అధిక మాసంలో ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసంలో అర్చకులకు, బ్రాహ్మణులకు దానాలు చేయడం అత్యంత పవిత్రమైనదిగా, పుణ్యప్రదమైన దానిగా భావిస్తారు. అధిక మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు, పురుషోత్తముడు. అందుకే దీనిని పురుషోత్తమ మాసమని కూడా పిలుస్తారు. ఈ మాసంలో చేసే దానాలు అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్రాల నమ్మకం. అధిక జ్యేష్ఠ మాసంలో అర్చకులకు ఇవ్వవలసిన ముఖ్యమైన దానాలు మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అయితే మొదటిది అపూపదానం అంటే అరిసెల దానం. ఇది అత్యంత ముఖ్యమైనదిగా చెబుతున్నారు. అధిక మాసంలో అన్నిటికంటే విశిష్టమైనదైతే అరిసెల దానం. అయితే ఎన్ని అరిసెలు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాం. సాధారణంగా 33 అరిసెలను ఒక కాంస్య అంటే కంచు పాత్రలో ఉంచి దానం ఇస్తారు. 33 అనేది ముక్కోటి దేవతలకు ప్రతీక అన్నమాట. అరిసెలతో పాటు శక్తి వంచన లేకుండా తాంబూలం, దక్షిణ ఉంచి అర్చకులకు సమర్పించాలి. దీనివల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని, పితృదేవతలు ప్రసన్నులవుతారని నమ్ముతారు. ఇక రెండవది జ్యేష్ఠ మాస ప్రత్యేక దానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎండ తీవ్రతను బట్టి జ్యేష్ఠ మాసం సాధారణంగా తీవ్రమైన ఎండలు ఉండే కాలం. కాబట్టి ఎదుటివారి దప్పిని, తాపాన్ని తీర్చే వస్తువులను దానం చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. అందులో ఉదకుంభ దానం. రాగి లేదా మట్టి పాత్రలో స్వచ్ఛమైన నీటిని నింపి అందులో కొద్దిగా గంధం, అక్షతలు వేసి అర్చకుడికి దానం చేయాలి. మరొకటి ఛత్రదానం అంటే గొడుగు. ఎండ నుంచి రక్షణ కొరకు గొడుగును దానం ఇవ్వడం. తరువాత ఉపాసన అంటే పాదరక్షలు అనగా చెప్పులను దానం చేయటం. తర్వాత తాళవృంతం అంటే విసనకర్ర. చేతి విసనకర్రను ముఖ్యంగా తాటి ఆకుతో చేసినది దానం ఇవ్వడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక మూడవది సాంప్రదాయ నవధాన్య మరియు ఫలదానాలు. ఫలదానం అంటే జ్యేష్ఠ మాసంలో లభించే తాజా పండ్లు అంటే ముఖ్యంగా మామిడి పండ్లు, పనస తొనలు లేదా తాటి ముంజలు దానం ఇవ్వటం శుభప్రదమైనది. తరువాత ధాన్య దానం. బియ్యం, పప్పులు లేదా నవధాన్యాలను స్వయం పాకం అంటే వంటకు సరిపడా సామాగ్రి రూపంలో అర్చకులకు ఇవ్వడం. ఇక నాలుగవది వస్త్ర మరియు సువర్ణ రజత దానాలు. వస్త్రదానం అంటే మనకు తెలిసినట్టే అర్చకులకు నూతన వస్త్రాలు, ధోవతి, ఉత్తరీయం సమర్పించడం. దీనివల్ల వంశవృద్ధి జరుగుతుందని నమ్ముతారు. తరువాత దక్షిణ అంటే యథాశక్తి దక్షిణ. ఏ దానం ఇచ్చినప్పటికీ కూడా దానికి సంపూర్ణత్వం రావాలంటే అర్చకులకు హిరణ్య దానం, బంగారం, వెండి లేదా నగదు రూపంలో తోచిన దక్షిణ తప్పనిసరిగా ఇవ్వాలి. దానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన నియమం శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం. అంటే ఏ దానమైనా పూర్తి శ్రద్ధతో, భక్తితో, ఎలాంటి అహంకారం లేకుండా అర్చకుడిని సాక్షాత్తు ఆ పురుషోత్తమ స్వరూపంగా భావించి ఇవ్వాలి. వీలైతే దానం ఇచ్చే సమయంలో ఈ కింది శ్లోకాన్ని
స్మరించుకోవచ్చు. ఓ బ్రాహ్మణోత్తమా! విష్ణు స్వరూపుడవైన నీవు ఈ దానాన్ని సంతోషంగా స్వీకరించు. ఈ అధిక మాస పుణ్యకాలంలో ఆ శ్రీ మహావిష్ణువు మన ఇద్దరిపై ప్రసన్నుడవవుగాక అని మనసులో అనుకుంటూ మీరు ఇవ్వబోతున్న దానాన్ని ఆ బ్రాహ్మణ ఉత్తమునికి సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు ఈ దానాలు ఇవ్వడం వల్ల మీ సర్వ పాపాలు తొలగిపోతాయి.